గోస్తని నది దగ్గరకు వస్తాం క్యాంపింగ్కి. ఫస్ట్ అయితే మనం పరద వేసుకుందాం కింద. ఓకే అటింగ్ జరుపు అటింగ్ లాగా పైకి ఓకే సరే. ఇప్పుడైతే టెంట్ వేసుకుందాం మనం. టెంట్ ఇది చాలా గట్టిగా వస్తుంది. ఓకే ఇది ఓకే ఫ్రెండ్స్, టెంట్ అయితే వేస్తాం. ఇప్పుడు మనం తినడానికి ప్రిపేర్ చేసుకోవడానికి కూర్చుంటాము. ఇటు సైడ్ వచ్చారు అన్న అయితే ఇప్పుడు బయటికి తీసుకున్నాం, ఎందుకంటే మనం వంట చేసుకోవాలి కదా. ఎందుకంటే ఈరోజు ఒక నైట్ అంతా ఇక్కడ స్టే చేయబోతున్నాం. ఇప్పుడు మనం నైట్ స్టే చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇక్కడ ఎవరు ఉండరు, ఎందుకంటే ఇది చిన్న భయం. ఇక్కడ అంటారు కొందరు దెయ్యాలు తిరుగుతాయి అవి తిరుగుతాయని, కానీ ఇలాంటిది దానికి భయపడకుండా మనం వచ్చి ఈరోజు అయితే ఇక్కడ క్యాంపింగ్ చేస్తున్నాం. మనకి ఎందుకైనా మంచిది, ముందుగా సేఫ్టీ కోసం ఒకవేళ నైట్ అయితే లైట్స్ కూడా తెచ్చుకున్నాం. చూడండి, లైట్స్ అయితే తెచ్చుకున్నాం, ఎందుకంటే నైట్ అయితే ఇబ్బంది అవుద్దని. ఓకే ఎస్బీ కూడా తెచ్చాను. ఇప్పుడైతే రెడీ. ఇందులో అయితే ప్రజెంట్ వాటర్ ఇందులో అయితే వేసుకున్నాం. కారేస్తుంది. ఓకే ఇంకొంచెం వేసుకుంటాం. వాటర్ ఎందులో వేసుకుంటాం అయితే ప్రజెంట్ ఇందులో వేసుకున్నాం ప్రజెంట్. అంటే మా అమ్మకి కడగడానికి కూరగాయలు ఇంకేమైనా తెచ్చారు కదా, ఆనియన్స్ కడగాలి కదా, ఇందులో కడిగేది. ఓకే వాటర్ అందుకు లేకపోతే అందులో వేసేద్దాం డైరెక్ట్గా. రెడీ. ఆనియన్స్ అయితే ఇప్పుడు ఆనియన్స్ తేలేదా? ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కోద్దాం ఫస్ట్ స్టార్టింగ్. ఇదిగా నేనైతే కొయ్యలేను, ఎందుకంటే చిన్న యాక్సిడెంట్ అయింది. కాకపోతే ఈ వీడియోలో అయితే నా వీడియో వంట ప్రిపేర్ చేస్తారు, చూద్దాం ఎలా ఉంటుందో. ఉల్లిపాయలు అయితే కోస్తున్నాడు. ఏది కోసం ఉల్లిపాయలు? మాడైతే ఉల్లిపాయలు కోస్తున్నాడు. కళ్ళు మండిపోతాని అలాగ మరి కొద్ది సేపట్లో అయితే నైట్ ఫీల్ అయిపోద్ది. చూడండి, ఇందాక ఎలాగ ఉండేది, ఇప్పుడు ఎలాగ ఉంది. ఇప్పుడు మరి కొద్ది సేపట్లో అయితే ఖచ్చితంగా నైట్ ఫీల్ అయితే అయిపోద్ది. నైట్ ఫీల్ అయిపోయినా మనకి ఇబ్బంది లేదు, అందుకే సేఫ్టీగా మనం లైట్స్ ముందుగా రెడీ చేసుకున్నాం. పర్లేదు, లైట్స్తో ఇంకా ఇబ్బంది అయితే లేదు. ఎంత నైట్ ఫీల్ అయినా పర్లేదు. మార్నింగ్ వరకు స్టే అయితే ఖచ్చితంగా చేస్తాం ఇక్కడ. మనం నేనైతే ఇప్పుడు గ్యాస్ అనేది ప్రిపేర్ చేస్తాను.
గ్యాస్ ఎలా ఉంటుందో మనోడు ఆ పని చేస్తాను కదా, మనం ఈ పని చేద్దాం. ఈరోజు అయితే గ్యాస్ పొయ్యి అయితే కోల్డ్ కిలని దెబ్బేస్తుంది. ఎందుకంటే నార్మల్గా అయితే ఇంటి దగ్గర ఎప్పుడు ప్రతి క్యాంపింగ్ వచ్చేటప్పుడు చెక్ చేసేవాళ్ళని. ఈరోజు అయితే చెక్ చేయలేదు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది పని చేయట్లేదు. పని చేయకపోయినా క్యాంపింగ్ అయితే ఆపడం జరగదు. ఎలాగైనా సరే క్యాంపింగ్ చేసి ఈరోజు నైట్ ఖచ్చితంగా ఇక్కడ స్టే చేస్తాం. తినడానికి ఎలాగోలా ప్రిపేర్ చేస్తాం. బయట పొయ్యి అరేంజ్ చేస్తున్నాం మేము ప్రజెంట్ అయితే. చూడండి బయట ఇప్పుడు పొయ్యి దగ్గరికి అయితే చూడండి, ఒకసారి చూడండి వచ్చి పొయ్యి. ఇదిగోండి ప్రజెంట్ అయితే ఈ పొయ్యి మీద అయితే మేము వండబోతున్నాం. ఎందుకంటే గ్యాస్ అయితే పనిచేయలేదు, ఇప్పుడే చెప్పాను కదా. ఇప్పుడు దీన్ని వెలిగించబోతున్నాం. పేపర్స్ ఉన్నాయి, ఎవరు తెస్తాను. ఎంతో ప్రిపేర్కి వచ్చాం కానీ అంతగా సక్సెస్ అవ్వలేదేమో అనిపిస్తుంది ఈరోజు. ఈ పొయ్యిని ఎలాగోలా ఈ పొయ్యిని అయితే వెలిగిస్తాం. ఓకే, ఇప్పుడైతే చేస్తున్నాం. ఉల్లిపాయలన్నీ కోస్తాం, ఉల్లిపాయలు అయితే కోస్తాం. ఇప్పుడు గ్యాస్ అయితే పెడుతున్నాం. పైన వాటర్ వేసాం. ఇది ఇటుపక్క కాలుతుంది, ఇది కొంచెం ఆయిల్ రెడీ. ఆయిల్ ఓకే, ఆయిల్ అయితే ఫస్ట్ ఆయిల్ అయితే వేస్తున్నాం. ఇప్పుడు చూడండి తీయ అక్కడ, ఇది ఆయిల్ అయితే వేస్తున్నా. సరిపోద్దులే, పర్లేదులే, ఏమవుదా. ఎక్కువ వేస్తున్నట్టున్నాను ఆయిల్. ఉల్లిపాయలు అయితే వేసుకుంటాం. ఇప్పుడు మరిగిపోయి అక్కడ నూనె అయితే మరిగింది బాగా. నూనె అయితే బాగా మరిగింది. ప్రజెంట్ ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాం మనం. ఓకే, అంటే వంట అయితే ప్రిపేర్ చేసింది అయితే నాయుడే. మనం ఏదో జస్ట్ ఈరోజు అలాగ లైట్గా మామూలుగా చిన్నది కట్టింగ్ చేస్తున్నాం అంతే. ఎందుకంటే చెప్పాను కదా చేయబోలేదని. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మాత్రం ఇది శుభ్రంగా కడగాలి. ఏకంగా ఇది నల్లగా అయిపోద్ది. గ్యాస్ ఏమైందో, రిపేర్ ఏమైందో తెలీదు ఇంకా. ఇంకా ఓకే, ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇలా రోస్టింగ్ అవ్వాలట బాగా. అదని మాకు తెలీదు, ఇది మన నాయుడు చెప్తాంటే రోస్టింగ్ అవ్వాలట. ప్రాన్స్ అయితే మనం ఒక రేంజ్ లో ఉందాం మొన్నైతే. ఇప్పుడు రోస్టింగ్ అవ్వాలట. గుడ్లు వేసి ఎలాగా అసలు అది కాదు, గుడ్లు వేసేస్తాం మళ్ళీ వాటర్ వేయాలి కదా. నాయుడు అయితే చేస్తాడు, వెరైటీగా వండుతాడు. అసలు నేను ఎప్పుడు చూడలేదా, మరి అది బాగుంటుందో బాగోదో మరి చూడాలి. ఇప్పుడైతే గుడ్లు వేస్తున్నా. చూడండి ఇలాగ పగల కొడతాయిరా, పెంకులు పడిపోతాయి. గుడ్డు అయితే వేస్తాం ఒకటి. నేనైతే మిక్సింగ్ చేస్తున్నాను గుడ్ని. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి. రెండో గుడ్డు కూడా వేస్తాం. గుడ్డు అయితే ఉడుకుతుంది, చూడండి సౌండ్ ఎలా వస్తుందో. ఇదిగోండి ఓకే, అయితే వేస్తున్నాడు. ఇది కొత్తగా అసలు ఇది బాగుంటుందో తెలీదు, బాగోదో తెలీదు తిని వరకు. అందులో మసాలా ఏం తీరా నువ్వు ఎక్కువ పెట్టాడు. కారం అయితే వేస్తాడు ఇప్పుడు ఫుల్గా. ఎందరు ఎంతో సౌండ్ ఎలా వస్తుంది చాలా.
వాటర్ అయితే మరిగిపోయింది. ఇప్పుడు మ్యాగీ అయితే అదే ప్యాకెట్స్ తెచ్చుకున్నాం కదా, అదైతే లోపల వేస్తున్నాం. ఇప్పుడు అవి మరిగిన తర్వాత మనం తినేయడమే, డైరెక్ట్గా తినేసి పడుకోవడమే మార్నింగ్ వరకు. అయిపోయింది. టెంట్ అయితే చూడండి, టెంట్ రెడీయా నాయుడు? ఏయ్ రెడీ అయిపోయినట్టేనా? తినడమే కదా. ఓకే, గ్యాస్ పోయి దెబ్బేసింది రాకపోతే. ఓకే, జస్ట్ ఓకే. ఇప్పుడే తింటాం రెడీ అయిపోయింది తినడానికి. ఓకే చూడండి, తినేస్తాం ఇప్పుడు మేమైతే. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అబ్బా కాలుతుంది, సూపర్గా ఉంది, పర్లేదు. నైట్ సూపర్గా ఉండాడు. భలే ఉంది, భలే ఉంది. కాకపోతే కాలిపోతుంది, ఎందుకంటే ఇప్పుడే కదా ఇంకా టేస్ట్ చేయకుండా ఎప్పుడు అనకూడదు. టేస్ట్ బాగోదని ముందు ఏ రోజు అనకూడదు, తిన్న తర్వాత అనాలి. ఏదో అలాగే చిన్నది, మరీ అంత బాగాలేదు అనుకో. కావాలి ఏదో చిన్నది అంతే. మేము మన ఫ్రాన్స్ చేసాం, అదైతే హైలైట్. మరి అందరూ అసలు సూపర్గా ఉంది, క్లైమేట్ కూల్గా ఉంది. సూపర్ మాట చెప్పు. మన ఫ్రాన్స్ కంటే ఇది బాగుందా, ఫ్రాన్స్ బాగుంది? అసలు అలాంటి ఫ్రాన్స్ అసలు ఎప్పుడు చేయలేరు కదా వచ్చిన వాళ్ళు. నువ్వు చెప్పి సరిపోదు. పోనీ రేపు మన వాళ్ళు అడదాం కెమెరా మ్యాన్. ఓకే, మన కెమెరా మ్యాన్ లీడర్ ఉన్నారు కదా, వాళ్ళు అడిగితే తెలిసిపోద్ది. ఎందుకంటే నువ్వు మన ఫ్రాన్స్ ఉండవు, నువ్వు చెప్పేస్తున్నావు ఫ్రాన్స్ మించిందే లేదనేసి. ఈరోజు ఎగ్ బ్యాగ్ ఇచ్చేసాం కాబట్టి ఎలాగుందో మన కెమెరా మ్యాన్ ఎడిటర్ చెప్పేస్తారు. చేయడం పెద్ద నీళ్ళలో వేస్తే పెట్టేసి తినేయడం. అది పెద్ద కాదు, అది పెద్ద కాదు, అదే దీనిలో స్పీడ్ తినేసాం. ఓకే, తినడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మంచి నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుని పోతాం. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. అయితే కంప్లైంట్ బాగా నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటాం. మార్నింగ్ వరకు చూద్దాం ఎలా ఉంది, చేద్దాం లేదంటే లేదు. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. వేసిరా, అదేందుకు డైరెక్ట్ అదేసిరా. ఓకేనా? ఓకే రెడీ, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్, బాయ్. ఈ రోజుకి అయితే క్యాంపింగ్ అయిపోయింది. నెక్స్ట్ క్యాంపింగ్ లో మళ్ళీ కలుద్దాం. ఈ రోజు అయితే అంత బాగుంది, కాకపోతే గ్యాస్ మనకి చిన్న ఇబ్బంది పెట్టింది. మిగతా అంతా బాగుంది, ఎలాగైనా కంప్లీట్ చేసాం క్యాంపింగ్ అయితే. ఓకే, గుడ్ నైట్. నెక్స్ట్ క్యాంపింగ్ లో కలుద్దాం. హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.